ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్వరలోనే వెండికి కూడా హాల్ మార్కింగ్ ప్రక్రియను ప్రారంభించబోతున్నాం. బంగారం రేటు ఒకవైపున పెరుగుతూ ఉంటే మరోవైపున శరవేగంతో వెండి రేటు కూడా దాంతో పోటీ పడుతూ పెరుగుతోంది. రేటు బాగా పెరుగుతున్న సందర్భంలో వెండిలో కల్తీ కలిసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మరి కల్తీ అయిన వెండిని తెలుసుకోవాలి అంటే సులభం కాదు. అందుకే హాల్ మార్కింగ్ ప్రక్రియని చేపట్టినట్టయితే బంగారు ఆభరణాలకు ఎలాగైతే ఇప్పుడు మ్యాండేటరీగా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో బంగారు ఆభరణాలన్నీ కూడా ఖచ్చితంగా హాల్ మార్కింగ్ చేసి తీరాల్సిందే. హాల్ మార్కింగ్ లేకుండా ఏ ఆభరణాన్ని ఏ వ్యాపారస్తులు కూడా అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మినట్టయితే అతనికి శిక్షలు పెనాల్టీలు అమలు పరచబడుతుంది. అందువల్ల దేశంలో బంగారు ఆభరణాలు కొనేటువంటి ఏ వినియోగదారుడైనా ధైర్యంగా భయం లేకుండా బంగారు ఆభరణాలు కొనగలుగుతున్నాడు. హాల్ మార్కింగ్ ఉండటం వల్ల దాంట్లో ఏదైనా తేడా వస్తే ఆ మార్కింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దానికి జవాబుదారీ అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బంతా వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాలు 100% గ్యారంటీ అనేటువంటి పద్ధతి లోపల ప్రామాణికంగా ఇవాళ దేశం లోపల వినియోగదారులందరూ నిర్భయంగా దాన్ని వాడగలుగుతున్నారు. అలాగే వెండిలో కూడా మరి రోజు రోజుకు వెండి ధర పెరుగుతున్న సందర్భంగా వెండి కూడా కాస్ట్లీ ఐటమ్గా తయారవుతున్న రోజుల్లో భవిష్యత్తులో వెండి లోపల కల్తీ ఎక్కువ కలుస్తున్న భయంతో వెండికి కూడా హాల్ మార్కింగ్ కంపల్సరీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వం ముందున్న ఆలోచన. అందుకే ఈ నెల నుంచి ఏం చేస్తున్నారంటే మరి వెండిని ఐచ్ఛికం అంటే మనకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే హాల్ మార్కింగ్ చేసి ఇవ్వమని మనం అడగొచ్చు. వాళ్ళు హాల్ మార్కింగ్ చేసి ఇస్తారు. అంటే మనం కోరిక మీదనే మనం కోరిన దాని మీదనే వాళ్ళు చేస్తారు. మనం కోరకుండా చేయరు. అంటే మ్యాండేటరీ అంటేనేమో ప్రభుత్వం తప్పనిసరి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని పాటించాల్సిందే, ఎవరైనా దాన్ని ఫాలో కావాల్సిందే. అలా కాకుండా ఐచ్ఛికంగా ఉండేటువంటి ఎలా ఉంటుందంటే మన ఇష్టం ఉంటే మనం హాల్ మార్కింగ్ చేసి ఇవ్వమని అడగొచ్చు. అలాంటి హాల్ మార్కింగ్ ఆల్రెడీ ఏమేమి దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఉండాలో ప్రభుత్వం నిర్ణయించింది. ఆ హాల్ మార్కింగ్ స్టాండర్డ్స్లో ముఖ్యంగా 800, 835, 925, 958, 990 అలాగే 999 ఈ స్టాండర్డ్స్లో వెండి హాల్ మార్కింగ్ను చేయాలనేది ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. ఈ నెల నుంచి ఐచ్ఛికంగా ఎవరైనా కోరినట్టయితే హాల్ మార్కింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. 6 మాసాల పాటు వెయిట్ చేస్తారు. ఈ 6 మాసాల పాటు వెయిట్ చేసిన తర్వాత 6 మాసాలు చూసి 6 మాసాల లోపల ఒకవేళ బాగా డిమాండ్ పెరిగితే ఎక్కువ మంది ఐచ్ఛికంగా చేయించుకోవడానికి సిద్ధపడి హాల్ మార్కింగ్ చేస్తూ పోతున్నట్టయితే హాల్ మార్కింగ్ డిమాండ్ పెరిగినట్టయితే దీన్ని ఖచ్చితంగా మరి మ్యాండేటరీ చేసి ప్రభుత్వం నుంచి దీనికి జీవో వెలువడి వెండి సంబంధించిన వస్తువులన్నీ కూడా హాల్ మార్కింగ్ చేయాలని చెప్తారు. ముఖ్యంగా వెండిని హాల్ మార్కింగ్ చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేస్తారు. చిన్నవి మనం చూస్తుంటాం. ఇంట్లో వాడేటువంటి సామాన్ల కింద అయితే స్పూన్ల లాంటివి అలాగే చిన్న వస్తువులు కూడా కొన్ని తయారు చేస్తారు. అలాంటివి మరి హాల్ మార్కింగ్ చేయాలంటే కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే హాల్ మార్కింగ్ని మరి మెట్టల కింద ఇంకా రకరకాల ఆభరణాల కింద కూడా చేస్తుంటారు. దాని కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేటువంటి కాస్ట్ ఉన్నటువంటి ఆభరణాలకి హాల్ మార్కింగ్ చేయాలంటే హాల్ మార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతుంది. అప్పుడు వినియోగదారుడు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే తను కొనేటువంటి దాంట్లో హాల్ మార్కింగ్ ఛార్జెస్ పడితే తను భరించలేడు. బంగారంలో అయితే అంత కాస్ట్ ఉంటుంది కాబట్టి హాల్ మార్కింగ్ ఛార్జెస్ చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి అది ఎవరికి పెద్దగా కష్టం అనిపించదు, కట్టేటప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు. కానీ వెండి రేటు తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న వస్తువులు వెండితో తయారు చేసినప్పుడు దానికి హాల్ మార్కింగ్ ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. కానీ రోజుకు వెండి రేటు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ రేటు పెరిగినప్పుడు తప్పనిసరిగా దాంట్లో కల్తీ ఎక్కువ కలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కల్తీ వస్తువులు తీసుకొని కస్టమర్ బాధపడేదానికన్నా హాల్ మార్కింగ్ చేసుకొని నిర్భయంగా వస్తువులు కొనుక్కోవడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఈ నెల నుంచే పలుకుతున్న ప్రక్రియని ఐచ్ఛికంగా అయినా సరే వెండి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిమాండ్ చేసి మాకు కావాలి హాల్ మార్కింగు, వెండి కూడా హాల్ మార్క్ చేసి ఇవ్వండి అని అడగడం ప్రారంభిస్తే ఎక్కువ మంది వాయిస్ వినిపిస్తే ఎక్కువ మంది ముందుకు వస్తే తప్పనిసరిగా దీన్ని మ్యాండేటరీ చేస్తారు. మ్యాండేటరీ చేసినప్పుడు ఇంకా దీన్ని మరి ఎక్కువ మొత్తంలో తయారవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో హాల్ మార్కింగ్ ఖచ్చితంగా హాల్ మార్క్ చేస్తారు కాబట్టి వెండిని అప్పుడు రేట్లు కూడా కొంచెం తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ డిమాండ్ పెరగాలి.
పెరిగితే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా ఇంతకుముందు ప్రామాణికత లేదు, మరి దాన్ని స్టాండర్డైజ్ చేయలేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ చేసేటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా దానికి ప్రామాణికత ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక నుంచి భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువగా కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రమాణపూరితంగా ఏదైతే ఉంటుందో అలాంటి ఎలక్ట్రికల్ ఛార్జర్లో ఛార్జింగ్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్ భద్రంగా ఉంటుంది. ఏ రకంగా అది పేలిపోవడానికి అవకాశం కానీ, మరి వెహికల్ పాడవడానికి అవకాశం కానీ, లేకపోతే మధ్యలో ఆగిపోవడానికి అవకాశం కానీ ఇలాంటివి లేకుండా ప్రామాణికమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క విద్యుత్ ఛార్జర్ని మనం ఉపయోగించినట్టయితే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి ఛార్జింగ్ చేసే స్టేషన్స్ని ప్రామాణికం చేసినప్పుడు ఎక్కువ మంది దాన్ని వాడే అవకాశం ఉంది. ఇక నుంచి భవిష్యత్తు లోపల ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఉపయోగం ఎక్కువ అవుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎక్కువగా కొనడం జరుగుతుంది. ఇప్పుడు దానికి స్టాండర్డైజేషన్ కూడా చేసింది. కాబట్టి ప్రభుత్వం ఇక నుంచి భయపడాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఛార్జింగ్ చేసుకొని నిర్భయంగా తమ వాహనాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది, విద్యుత్ వాహనాలు. అలా జరిగినప్పుడు మన వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా మనం కూడా భవిష్యత్తు లోపల ఇంకా కొన్ని తరాల వరకు ఆరోగ్యంగా జీవించడానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతుందని మనకు తెలుస్తున్న విషయం.